Hi guys, good morning, good evening. So today we are going to cover two major topics: vSphere agents and ESXi and VC troubleshooting. Okay, so basically, first of all, we need to understand how this architecture. Okay, how this architecture in the sense, uh, we know we have two ESXi's, right? And these two ESXi's we added in vCenter, and we are logging into this vCenter and we are able to see these ESXi's, right? Correct, huh? And from the vCenter itself, we can able to edit, we can able to do anything, whatever we want from the ESXi, right? Correct, right? So if I wanted to create some VMs, I can logging into ESXi separately and I can create. Right. But if you have multiple ESXi's which are a part of vCenter, we will access the vCenter and there we will create the VMs on top of the ESXi's. But imagine we are logging into the vCenter. How come we are able to access these two? There should be a something backend is going on, right? vCenter లోకి లాగిన్ అయ్యాం. vCenter లోకి లాగిన్ అయితే ఇది చూస్తున్నాం. వీటి మీద ఎలా వర్క్ చేయగలుగుతున్నాం? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్? బ్యాక్ ఎండ్ లో థియరీ అనమాట ఇది గైస్, అర్థం చేసుకోవాలి. గైస్ ఓకే బ్రో. ఏం మెత్తంగా ఉన్నారు ఇవాళ? గంగు గంగు బ్రో వర్క్ లో ఉంటాడు. ఓ గంగు గంగూబాయ్ మేబీ కాల్లో మీటింగ్ లో ఉన్నట్టున్నాడు. ఓకే అదే ఓకే. హలో. మీటింగ్ లో ఉన్నావా? పింగ్ చేస్తుంటే నో ప్రాబ్లం. ఓకే చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేస్తామో, ఫస్ట్ ఈఎస్ఎక్స్ఐ గురించి చూద్దాం. ఎప్పుడైతే మనం ఈఎస్ఎక్స్ఐని ఇన్స్టాల్ చేస్తామో, ఆ ఈఎస్ఎక్స్ఐ అనేది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గైస్. ఓకే, సో మనం ఈ ఈఎస్ఎక్స్లోకి లాగిన్ అవుతున్నాము అంటే, ఓకే, ఇక్కడ మనం ఈ ఈఎస్ఎక్స్లోకి లాగిన్ అవుతున్నాము అంటే ఈ లాగిన్ అవ్వడానికి ఒక సర్వీస్ ఉంటుంది. దాన్ని సర్వీస్ అనొచ్చు, ఏజెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏమనొచ్చు? సర్వీస్ అనొచ్చు, ఏజెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఆ ఏజెంట్ని ఏమని పిలుస్తాము అంటే హోస్ట్ డి అంటాం. గుర్తుపెట్టుకోవాలి గైస్ మీరు. ఓకే, ఏమంటాం? హోస్ట్ డి అంటాం. ఆ హోస్ట్ డి అనే సర్వీస్ కానీ స్టాప్ అయితే మనం ఈఎస్ఎక్స్లోకి లాగిన్ అవ్వాలి. ఏం స్టాప్ అయితే? హోస్ట్ డి. ఈ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దా హోస్ట్ డి అనేది ఏంటి? ఈఎస్ఎక్స్ఐ యొక్క ఏజెంట్. చూడొచ్చు మీరు ఇక్కడ, host D, host management agent installed inside the ESXi OS and is responsible for host to host communication. సో ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి కమ్యూనికేషన్ అవ్వాలి అంటే ఈ హోస్ట్ డి అనేటువంటి ఏజెంట్ అనేది ఖచ్చితంగా రన్ అవ్వాలి. మనకి ఎన్ని ఈఎస్ఎక్స్ఐలు ఉంటే అన్ని ఈఎస్ఎక్స్ఐలు, ఈచ్ ఈఎస్ఎక్స్ఐలో ఒక హోస్ట్ డి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ యూ విల్ చెక్ హోస్ట్ ఈఎస్ఎక్స్ఐ ఏజెంట్ స్టేటస్? వెరీ సింపుల్. మనకి పట్టి అనే టూల్ ఉంటుంది. ఇది మనది, ఇక్కడ మన ల్యాబ్ వచ్చేసి మ్యాక్ అనమాట. పట్టి అనే టూల్ ఉంటుంది. ఆ పట్టి టూల్లో ఈఎస్ఎక్స్ యొక్క నేమ్ కానీ ఐపీ కానీ ఎంటర్ కొడితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అడగగానే ఇలానే వస్తుంది అనమాట. లెట్ మీ ఓపెన్ అనదర్ వన్. ఎస్ఎస్హెచ్ రూట్. ఇది మ్యాక్ ఓఎస్లో పట్టి పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇది ఉంటుంది అనమాట, ఏమంటారు దాన్ని, టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్లో యాక్సెస్ అవ్వచ్చు. చూడండి, ఆల్రెడీ ఇది
నాట్ రెస్పాండింగ్ లో ఉంది. SSH from root. ఓకే, ఇష్యూ వచ్చింది. సో నేను చెప్తాను. ఇక్కడ లాగిన్ అయ్యి ఆ స్టేటస్ చెక్ చేయాలి. ఓకే, సో హోస్ట్ డి అనేది ఏంటి? ఈఎస్ఎక్స్ఐ యొక్క ఏజెంట్. ఇఫ్ దిస్ ఈఎస్ఎక్స్ఐ ఏజెంట్ ఈ స్టాపింగ్, this ESXi can't communicate with remaining ESXis, and as a VMware administrator, you can't do anything on top of that ESXi. So the main work, what you have to do is you have to logging into the ESXi over SSH. SSH అంటే కమాండ్ లైన్ అనమాట. అక్కడ కమాండ్ రన్ చేయాలి. ఆ కమాండ్ ఏంటి అనేది కూడా ఐ డూ హ్యావ్ ద లిస్ట్. రీస్టార్ట్ ద మేనేజ్మెంట్ ఏజెంట్స్ ఉంది కదా, హోస్ట్ డీని ఎలా రీస్టార్ట్ చేయాలి? ఇదిగో etc/initiate.d/host d స్పేస్ రీస్టార్ట్. ఒకవేళ స్టేటస్ చెక్ చేయాలంటే రీస్టార్ట్ బదులు స్టేటస్ అని పెట్టాలి. ఓకే, స్టాప్ చేయాలంటే స్టాప్ అని పెట్టాలి. స్టార్ట్ అంటే స్టార్ట్ పెట్టాలి. లైక్ దిస్. అండ్ లెట్ మీ చెక్ నౌ వెదర్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ నాట్. సో ఎస్, పాస్వర్డ్. VMware 123 explanation. VMware 123. Something is wrong with this file. Yeah. ఓకే, ఆ రెడ్ సింబల్ పోయిన దాకా ఉందాం, తర్వాత చెప్తాను. అందులో థియరిటికల్గా చూద్దాం. సో అది ఎలా రీస్టార్ట్ చేయలేదని నేను చెప్తాను. ఇంకొకటి vCenter. మనం vCenterలోకి లాగిన్ అవ్వాలన్నా, vCenterలో ఏ వర్క్ చేయాలన్నా, vCenterలో కూడా ఒక ఏజెంట్ ఉంటాడు. వాడినే VPXD అంటారు. ఏమంటారు? VPXD. దానికి ఫుల్ ఫామ్స్ ఏమి ఉండవు. ఓకే, డి అంటే మాత్రం డీమన్, ప్రేతాత్మ అంటారు అనమాట. సో అది ఎప్పుడు రన్ అవుతా ఉండాలి. అది రన్ అవ్వకపోతే మనం vCenterలోకి లాగిన్ అవ్వలేం. దాన్నే VPXD అంటారు. ESX ఏజెంట్ పేరు హోస్ట్ డి. ఓకే, ఇకపోతే ఇంకోటి ఉంటుంది అనమాట, VPXA అంటారు. దీన్ని మీడియేటర్. ఇప్పుడు మనం vCenterలోకి లాగిన్ అయ్యాం, vCenterలో ESXS చూస్తున్నాం, ESX మీద రైట్ క్లిక్ ఇస్తున్నాం, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తున్నాం, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతాయి అంటే బికాస్ ఆఫ్ VPXA. మనం ఎప్పుడైతే vCenterలో ESXiని యాడ్ చేస్తామో, ఈ vCenter యొక్క మినీ ఏజెంట్ అంటారు అనమాట దీన్ని VPXA. vCenter యొక్క మెయిన్ ఏజెంట్ VPXD. vCenter యొక్క మినీ ఏజెంట్నే ఏమంటారంటే VPXA. ఇక్కడ చూసారంటే మీరు VPXA, vCenter agent installed inside of the ESXi OS and it is responsible for host to vCenter communication, vice versa, host to vCenter, vCenter to host. అది లేకపోతే ఏ వర్క్ చేయరు. రిమెంబర్ గైస్. ఓకే, సో వీటిల్ని ఏ విధంగా
చెక్ చేయాలి, ఏ విధంగా రీస్టార్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వరకైతే అర్థమైందా మీకు? Yeah, got it, bro. సి ఈ ఏజెంట్ ఏవైతే ఉన్నాయో అది మీకు పెడతా ఫస్ట్. బేసిక్ కమాండ్స్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏముంది, బేసిక్ కమాండ్స్ vSphere ఏజెంట్స్. తర్వాత ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ విత్ ESXi ట్రబుల్ షూటింగ్ అన్నమాట. However, we need these VSXi's నార్మల్. అవి నార్మల్ అయితేనే మనం చేయడానికి అవుతుంది. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్. సూపర్, చూడండి. కనిపిస్తుందా గైస్? Yeah, awesome, bro. Yeah. అంటే నేను ఎక్కడికి లాగిన్ అయ్యాను? ESXi 1లోకి లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ESXi ఏజెంట్ పేరు ఏం పేరు? Host D. హోస్ట్ డి కదా. సో ఆ హోస్ట్ డి స్టేటస్ చెక్ చేస్తున్నా. హోస్ట్ డి స్టేటస్ ఏమొచ్చింది? Running. రన్నింగ్ కదా. ఇప్పుడు మామూలుగా రియల్ టైంలో ఏమవుతుందంటే నీకు ఈ హోస్ట్ డి అనేది ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. నాట్ రెస్పాండింగ్ డిస్కనెక్ట్ అని వస్తుంది. చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు రియల్ టైంలో అక్కడ డిస్కనెక్ట్ నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. బికాస్ ఆఫ్ సమ్ టైమ్ హోస్ట్ డి స్టాప్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఆ ఎర్రర్ చూడండి స్టాప్ చేయాలి కదా మాన్యువల్గా. నేను స్టాప్ చేస్తున్నాను. స్టాప్. చూడండి అక్కడ నీకు ఈ ESXi 1 దగ్గర ఇక్కడ నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. వెయిట్, మళ్ళీ స్టేటస్ చెక్ చేస్తున్నాం. హోస్ట్ డి ఈజ్ నాట్ రన్నింగ్ కదా. Yeah, okay. ఇప్పుడు నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తా. అలాగే ఈ vCenter యొక్క మినీ ఏజెంట్ ఏమని చెప్పాను నేను? VPXi. Mini agent, VPX D. vCenter ఏజెంట్ VPXD. vCenter Yeah. యొక్క మినీ ఏజెంట్ అంటే ESXi లో ఉంటుంది అది. దాన్ని ఏమని పిలుస్తాం మనం? VPXA అంటాం. సో Okay. VPXA స్టాప్ అయినా VPXD స్టాప్ అయినా మనకి ఇదిగో ఈ విధంగా వస్తుంది. ESXi దగ్గర నాట్ రెస్పాండింగ్ అని ఎర్రర్ వచ్చిందా? వచ్చిందా లేదా? చూడు వచ్చింది. అలా వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ESXiలోకి లాగిన్ అయ్యి ఓకే SSH ద్వారా అక్కడ ఆ సర్వీసెస్ రెండు చెక్ చేయాలి. ఏ సర్వీసెస్? ఫస్ట్ VPXA చెక్ చేస్తాం. VPXA స్టేటస్. సో ఇట్స్ రన్నింగ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? సేమ్ కమాండ్ etc/init.d/host స్టేటస్ రన్నింగ్ అవుట్. సో దిస్ ఈస్ ద ఇష్యూ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని
SDA దట్స్ ఇట్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ టైంలో ఈ నాట్ రెస్పాండింగ్ ఇష్యూ అనేది పోతుంది. ఓకే, ఓకే. చూడండి, మీరే చూడండి, ఇష్యూ పోతుంది. చూద్దాం అది లైవ్. ఎందుకు వచ్చిందండి నాట్ రెస్పాన్స్ ఇలా ఎందుకు వస్తుంది అది రీజన్ ఇప్పుడు ఏంది రీజన్ బికాస్ ఆఫ్ సర్వీస్ డిస్ట్రప్షన్స్. సర్వీస్ డిస్ట్రప్షన్స్ అంటే నేను చెప్పా, మన దగ్గర 2 ESXiలు ఉన్నాయి. ఆ 2 ESXiలో ఒక ESXiలో మ్యాక్సిమం 10 VMs రన్ అవ్వగలవు, ఇంకొక ESXiలో 10 VMs రన్ అవ్వగలవు. 2 ESXiలో ఒక్కొక్క దాంట్లో 8 ESXiలో 8 VMలు 8 VMలు ఉన్నాయి. సో హై యూసేజ్ ఉన్నట్టే కదా, అవునా కదా? ఇప్పుడు నువ్వున్నావు లేదా నేనున్నాను, మన స్టామినా మహా అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కంటిన్యూగా పరిగిస్తాం, తర్వాత పడిపోతాం కదా. ఓకే. దాన్నే సర్వీస్ డిస్ట్రప్షన్స్ అంటారు. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ డిస్ట్రప్షన్. నేను ఇప్పుడు చెప్పింది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, అగైన్ ఐమ్ టెల్లింగ్ అస్, ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ ESXi ఇక్కడ డిస్కనెక్ట్ నాట్ రెస్పాండింగ్ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ నాట్ రెస్పాండింగ్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ ESXiని ఇక్కడ నాట్ రెస్పాండింగ్ డిస్కనెక్ట్ వచ్చింది. ఓకే, నేను ఫస్ట్ పింగ్ చేస్తా ESX-01 VCF-STDC.lab. maybe spelling mistake could do not this time. Copy PING, paste. పింగ్ అవుతుందా? TTL అని వస్తే వర్క్ అవుతున్నట్టే కదా అర్థం. అప్పుడు మాత్రమే మనం ఈ విధంగా SSH తీసుకొని అక్కడ చెక్ చేయగలం. ఓకే, ఒకవేళ పింగ్ అవ్వకపోతే సర్వీసెస్ స్టాప్ అయినాయి అనమాట. ఓకే, సర్వీసెస్ స్టాప్ అవ్వడం వల్ల ESXi పింగ్ అవుద్ది, కానీ దాని మీద ఏం చేయలేము మనం vCenter నుంచి. సో అప్పుడు ఈ సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం. కానీ నేను చూపిస్తాను కదా, ఇది ఒక డెల్ సర్వర్. ఇంతకుముందు ఎల్లాడి ఓపెన్ చేశాను కదా, లాగ్స్ అంటారు కదా, డెల్ సర్వర్ లాగ్స్. గైస్, ఇది ఒక ESXi. ఈ ESXiలో అంటే ఎప్పుడైతే మనకి ఈ ఈ ESXi అనేది పింగ్ అవ్వదో, పింగ్ అవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే డెల్ ఐడిరలక్లోకి లాగిన్ అవ్వాలి. ఎక్కడికి లాగిన్ అవ్వాలి? డెల్ ఐడిరలక్లోకి లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన సారీ గైస్, సెయింగ్ సంథింగ్. ESXiలోకి లాగిన్ అయిన తర్వాత మామూలుగా మనకి ESXiలోకి లాగిన్ అయితే ఈ డెల్ ఆర్ HP సర్వర్లోకి లాగిన్ అయ్యి మనం రిమోట్ కన్సోల్ ఓపెన్ చేస్తే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా ESXi, అవునా? ఓకే. ఇలా ఉంటుంది కదా ESXi కన్సోల్. ఇలా కనిపిస్తుంది కదా మనకి ESXi, ఈ ఎల్లో కలర్లో ఉంటుంది కదా. ఎస్. కానీ ఇది ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా ఉంటుంది కదా. అంటే ఆ ESXi ఏ వర్షను, దాంట్లో ఎంత ప్రాసెస్, ఎంత ర్యాము, దానికి ఏం పేరు పెట్టాము, అవన్నీ కనిపిస్తాయి. బట్ నేను చెప్పాను కదా, మనకు 2 రకాల టెస్టులు ఉంటాయి. ESXi నాట్ రెస్పాండింగ్ వచ్చింది. సో ESXi నాట్ రెస్పాండింగ్ వచ్చింది అంటే ఫస్ట్ పింగ్ టెస్ట్ చేస్తాం. పింగ్ టెస్ట్ చేసి ఆ ESXi పింగ్ అయితే నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే HostD VPXA ఈ 2 స్టేటస్లు చెక్ చేసి రీస్టార్ట్ చేయాలి. ఇష్యూ ఫిక్స్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, క్లియరా? ఒకవేళ ఈ ESXi పింగ్ అవ్వకపోతే ఇమీడియట్గా నువ్వేం చేయాలంటే ఆ ESXi ఇన్స్టాల్ చేసినటువంటి హార్డ్వేర్ ఏదైతే ఉందో ఆ హార్డ్వేర్లోకి లాగిన్ అయ్యి ఆ రిమోట్ కన్సోల్ ఓపెన్ చేసి ESXi ఎలా ఉందా
లేకపోతే ఇలా ఉందా అనేది చూడాలి. ఇలా ఉంటుంది, ఇలా పింక్ కలర్లో వస్తుంది. గాట్ ఇట్? దీన్ని ఏమంటారంటే పీసాడ్, పర్పుల్ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటారు. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. హౌ యూ ఇది విల్ ఎలా రిజాల్వ్ చేస్తారు? నేను చెప్తా. హౌ యూ విల్ రిజాల్వ్ పీసాడ్. పీసాడ్ స్టాండ్స్ ఫర్ పర్పుల్ స్క్రీన్ ఆఫ్ డెత్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీ ఇంటర్వ్యూ అనేది మంచిగా పోతుంటే, ఇఫ్ దే హ్యావ్ ద కాన్ఫిడెంట్ ఆన్ యూ, వితౌట్ పీసాడ్ క్వశ్చన్ నీకు VMware అడ్మినిస్ట్రేషన్ ఇంటర్వ్యూ అనేది ఉండదు, మ్యాక్స్ టు మ్యాక్స్, ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ యూ. ఓకే, సో దీన్ని పీసాడ్ అంటారు. బేసికల్లీ ఈ పీసాడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ VM ఇక్కడ నాట్ రెస్పాండింగ్, డిస్కనెక్ట్ ఉంటుంది, IP పింగ్ అది. ఈ పీసాడ్ అనేది యాక్చువల్లీ 2 టైప్ ఆఫ్ రీజన్స్ వల్ల వస్తుంది. PSOD రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ది హార్డ్వేర్ ఫెయిల్యూర్, ఇంకొకటి ESXi OS ఇష్యూస్. సో 99% ఇదే ఉంటుంది. OS ఇష్యూ 1% ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ ESXi 6.7 అప్డేట్ 1 అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్లో బగ్ ఉండేదన్నమాట. ఆ బగ్గు రిజల్ట్ ఏంటంటే పీసాడ్. ఈ బగ్ని ఫిక్స్డ్ ఇన్ ESXi 6.7 అప్డేట్ 3. అప్డేట్ 3లో ఫిక్స్ చేశారు. ఆ తర్వాత OS వాళ్ళు ఎటువంటి పీసాడ్లు రాలే. ఇది మేజర్ ఇష్యూ అనమాట. సో హార్డ్వేర్ ఫెయిల్యూర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, నేను చెప్పాను కదా, డెల్లోకి లాగిన్ అయ్యి మనం ఈవెన్ మీరు ఐడి రాక్లోకి వెళ్తే మనకి ఇట్లానే కనిపిస్తుంది, పేజ్ ఇలానే ఉంటుంది గైస్, సేమ్ ఇలానే ఉంటుంది. పక్కన సిస్టమ్ ఈవెంట్ లాక్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ ఈవెంట్ లాక్స్లో రెడ్ కలర్లో ఉంటాయి, అవే మనకి మేజర్ అనమాట ఇష్యూస్. సో ఇక్కడ చూసారంటే మీరు మల్టీబిట్ మెమరీ ఎర్రర్ డిటెక్టెడ్ ఆన్ మెమరీ డివైస్ ఎట్ లొకేషన్ డిమ్ బీ త్రూ BT. సో మనం ఈ ఐడి ర్యాక్లో సిస్టమ్ ఈవెంట్ లాక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సిస్టమ్ ఈవెంట్ లాక్స్ డౌన్లోడ్ చేయడం తెలియదు, ఓకే, ఎక్కడ దాకా ఎందుకు చెప్తున్నా మీకు. హౌ టు డౌన్లోడ్ డెల్ సర్వర్ లాక్స్ని ఏమంటారంటే TSR లాక్స్ అంటారు. టెక్నికల్ సపోర్ట్ రివ్యూ లాక్స్ అంటారు అనమాట. ఓకే, హౌ టు డౌన్లోడ్ TSR లాక్స్ ఫ్రమ్ ఐడి ర్యాక్. ఓపెన్ ద బ్రౌజర్, లాగింగ్ ఇన్ టు ఐడి ర్యాక్ వెబ్ ఇంటర్ఫేస్, సెలెక్ట్ ట్రబుల్ షూటింగ్. ఆ సెలెక్ట్ ట్రబుల్ షూటింగ్లో మనకి లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, సపోర్ట్ అసిస్ట్ ట్యాబ్ అని, సపోర్ట్ అసిస్ట్ అని ఉంటుంది. అక్కడ స్టార్ట్ కలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని నీకే లాక్స్ కావాలో డిఫాల్ట్గా అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది అది. వాటిని క్లిక్ చేసి అప్లై కొట్టామంటే నీకు డౌన్లోడ్ లాక్స్ అయిపోతాయి, లాక్స్ డౌన్లోడ్ అవుతాయి. ఆ డౌన్లోడ్ అయిన లాక్స్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. నేను మళ్ళీ మీకోసం ఒకసారి ఓపెన్ చేస్తాను. వెయిట్, ఐ డి హ్యావ్ దోస్ ఐడి ర్యాక్ ESXi TSR లాక్స్ అంటారు అనమాట. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్, డౌన్లోడ్ అయితే ఇట్లా కనిపిస్తే వీటిని డబుల్ క్లిక్ ఇచ్చుకునేది, క్లోజ్ TSR క్లోజ్ వ్యూ HTML లాస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఎలా ఏం చెక్ చేస్తాము అంటే, నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా బాగా? Yeah, clear. సిస్టమ్ ఈవెంట్ లాక్స్లో మనకి ఇష్యూ ఏంటనేది ఎన్ని గంటలకు అనేది తెలుస్తుంది, ఎన్ని గంటలకి ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మెమరీ అని చెప్పాను కదా, సిస్టంలో మెమరీ ఇప్పుడు 1 TB 2 TB ఉంది అంటే అది ఒక సపరేట్ డబ్బా ఉండదు, డిమ్స్ ఉంటాయి అనమాట, చిప్స్ లాగా ఉంటాయి. CD మన హార్డ్ డిస్క్ ఉంటే అట్లానే ఉంటాయి అనమాట. ఆ మల్టిపుల్ డిప్స్ మొత్తాన్ని కలిపి మనకు ర్యామ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను మెమరీ ఆప్షన్కి వెళ్ళాను అనుకో, ఇక్కడ చూడండి ఆ పొజిషన్స్ అనమాట, పెద్ద హార్డ్వేర్ సర్వర్లో
A1 పొజిషన్లో ఉన్న ఒక చిప్, దాని ర్యామ్ 16 GB, అట్లా ఎన్ని 16 GB కలిస్తే టోటల్ ఎంత వస్తుంది? అది మనకి ESXi కనిపించే టోటల్ ర్యామ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే ఈ గ్రీన్ కలర్లో ఉంటే హెల్తీగా ఉన్నట్టు, ఇట్లా రెడ్ మార్క్లో ఉంది అంటే ఆ డిమ్ ఫెయిల్ అయినట్టు అర్థం. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలి? ఈ హార్డ్వేర్ సమ్మరీకి వచ్చి ఈ సర్వర్ యొక్క సర్వీస్ ట్యాగ్ అంటారు అనమాట. డెల్ పోర్టల్కి వెళ్ళి ఈ ట్యాగ్ కొట్టామంటే దీని డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అంటే ఇది డెల్ సర్వరు, ఇది ఏ మోడలు, ఎప్పుడు దాకా సపోర్ట్ ఉంది, అన్ని డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మనం టికెట్ రైస్ చేయాలి. ఏమని రైస్ చేస్తాం? ఈ విఎం, ఈ సర్వర్ డిమ్ ఫెయిల్ అయింది, కైండ్లీ రీప్లేస్ ద డిమ్ అని. సో ఆ సర్వీస్ నోలో చేస్తాం. అది నేను సర్వీస్ నో చెప్పేటప్పుడు చెప్తా. ఆ సర్వీస్ నోలో మనం రేస్ చేయగానే అది డెల్ కంపెనీకి వెళ్తుంది. వాళ్ళ దగ్గర ఈ నెంబర్తో వాళ్ళ సిస్టంలో వాళ్ళ పోర్టల్లో కొట్టంగానే ఈ సర్వర్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఆ డేటా సెంటర్ ఎక్కడ, ఆ డేటా సెంటర్ అడ్రస్ ఏంటి, ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇది ఫీల్డ్ రీప్లేసబుల్ యూనిట్ అనమాట. ఇప్పుడు హార్డ్వేర్లో ఈ సిస్టమ్ బోర్డులోకి వెళ్తే ఇదిగో ఈ వోల్టేజ్, కరెంట్, బ్యాటరీ ఇవన్నీ మనం మార్చేయచ్చు. అంటే డేటా సెంటర్లో ఉన్న వాళ్ళు తీసేసి పెట్టేస్తారు. కానీ ప్రాసెసరు, మెమరీ ఇవి రెండు మాత్రం, మిగతా అన్నీ ఆ డేటా సెంటర్లో ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ ఇవి రెండు మాత్రం మనం ఎవరైతే కంపెనీ హార్డ్వేర్ సర్వర్ వాడతామో వాళ్ళే వచ్చి రీప్లేస్ చేస్తారు. వాళ్ళని FE అంటారు, ఫీల్డ్ ఇంజనీర్స్ అంటారు. సో మెమరీ అనేది సర్వర్ లోపల ఉంటుంది. సో మనకు చెప్తారనమాట, మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి పీస్ అవుట్ రాగానే ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యి, అంటే ఐడి ర్యాక్లోకి లాగిన్ అయ్యి రీస్టార్ట్ చేసేయాలి. రీస్టార్ట్ చేస్తే నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయినా అవ్వకపోయినా రీస్టార్ట్ చేసేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది డిస్కనెక్ట్ ఆర్ నాట్ రెస్పాండింగ్ స్టేట్కి వెళ్ళింది అంటే ఆ VMs అన్ని వేరే ESXi మీదకి వెళ్ళిపోయి ఉంటాయా లేదా? యా. ఎవాక్యువేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, తర్వాత మనం ఏం చేయాలంటే రీస్టార్ట్ చేసిన తర్వాత నార్మల్ అవుతుంది, దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టాలి. ఒకవేళ నార్మల్ అయితే దాన్ని ప్రొడక్షన్లో వదలకూడదు, మెయింటెనెన్స్ మోడ్లో పెట్టి ఫీల్డ్ ఇంజనీర్ వచ్చిన తర్వాత మనం దీంట్లో చేంజ్ యాక్టివిటీ అంటారు. మనం కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. నేను చేంజ్ యాక్టివిటీస్ చెప్పేటప్పుడు చెప్తా. ఆ చేంజ్ విండో తీసుకొని, హలో, ట్యాబ్ అప్రూవల్ అంటారు. ట్యాబ్ రెండు, క్యాబ్ TRB అంటారు, రెండు ఉంటాయి. క్యాబ్ అంటే చేంజ్ విండోలోనే రెండు అప్రూవల్స్ తీసుకోవాలి. క్యాబ్ అని జరుగుతుంది, TRB అని జరుగుతుంది. TRB అంటే టెక్నికల్ రివ్యూ బోర్డింగ్. మనం ఫస్ట్ ఆ చేంజ్ ఎందుకు చేస్తున్నాం, యాక్చువల్గా ఏంటి ప్రాబ్లం అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఆ TRB వాళ్ళు క్యాబ్ వాళ్ళకి అప్డేట్ ఇస్తారు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, దిస్ ఇస్ ద ఇష్యూ అండ్ దిస్ ఇస్ ద రిజల్యూషన్, దిస్ ఇస్ ద వర్క్ ఆన్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. సో అప్పుడు క్యాబ్ వాళ్ళు దాన్ని చూసుకొని వాళ్ళకి ఇంకేదైనా కన్సర్న్స్ ఉంటే ఆ చేంజ్ టికెట్ కింద పాయింట్స్ పెడతారు. వాటికి మనం జస్టిఫై రిప్లై ఇవ్వాలి. లేదంటే ఆ క్యాబ్లోనే అడుగుతారు అనమాట, లేదంటే అప్రూవ్ చేసేస్తారు. సో డ్యూరింగ్ ఆ టైంలో మనం డేటా సెంటర్ టీం వాళ్ళ కాంటాక్ట్ మన దగ్గర ఉంటుంది. సో ఇలా ఈ టైంలో చేంజ్ చేసాం, ఫీల్డ్ ఇంజనీర్ వస్తే ఈ టైంలో రీప్లేస్ చేయండి అని చెప్పాలి. సో వాళ్ళు రీప్లేస్ చేస్తారు. మీరు ఒకవేళ ఆ షిఫ్ట్లో మీరుంటే మీరు చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు చేస్తారు. సో వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. డౌట్ వచ్చిందా? ఏమన్నా చేస్తున్నాం, మెయిల్ పెడతాం కదా, ఏమన్నా మెయిల్ లింక్లో ఉంటుంది. అది వీళ్ళకి నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు పెడతా, ఒక్క నిమిషం. ఇప్పుడు మా టీంలో షిఫ్ట్ టీం ఉంటుంది కదా, ఆ షిఫ్ట్ టీం మెయిల్ పెడతాను మళ్ళీ. Let me give you that information. సో మనం ఏ షిఫ్ట్లో ఉన్నా కూడా ఇట్లా షిఫ్ట్లో ఉండేవాళ్ళని చెప్పాను కదా, ఇట్లా ACP CNA హ్యాండ్ ఓవర్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు నూన్ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మేజర్ ఇష్యూస్ అనమాట. ఇదో ఒక ఇన్సిడెంట్ ఉంది, ఆ ఇన్సిడెంట్ మీద వర్క్ చేయాలి. ఇదో ఒక హార్డ్వేర్ ఇష్యూ, డెల్ రికమెండెడ్ ఇన్వాల్వింగ్ సిస్కో ఇన్ అడిషనల్ ట్రబుల్ షూటింగ్ కాల్ బిట్వీన్ డెల్ అండ్ సిస్కో కుడ్ బి స్కెడ్యూల్ ఫర్ మండే. హార్డ్వేర్ కేస్, ఇది హార్డ్వేర్ కేస్ అనమాట. ఇది ఇట్లా వచ్చింది అంటే డెల్ సర్వర్
ఇంకా మేము ఇదే ఆ షిఫ్ట్లో మనం ఉన్నప్పుడు ఏదైనా చేంజ్ ఉంటే ఆ చేంజ్కి మనం ఏం చేసాం, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని పెట్టి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ వీక్. ఓకే, దీన్నే షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ మెయిల్ అంటారు. ఓకే, క్లియర్? ఓకే బ్రో. సో ఆ విధంగా మనం ఆ హార్డ్వేర్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు నేను డిమ్ ఇష్యూ ఒకటి చూపించా. ఓకే, అది డిమ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఓకే, కరెంట్ కేబుల్స్ అవ్వచ్చు, సిమాస్ బ్యాటరీ అవ్వచ్చు, ప్రాసెసర్ అంటే మదర్ బోర్డ్ ఇష్యూ అవ్వచ్చు, మెమరీ ఇష్యూ అవ్వచ్చు, పవర్ సప్లై ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యాన్ ఇష్యూ అవ్వచ్చు, నెట్వర్క్ అడాప్టర్ ఇష్యూ అవ్వచ్చు. ఏదైనా సరే మనకి కనిపిస్తుంది సిస్టమ్ ఈవెంట్ లాగ్స్లో ఇంటూ మార్క్ ఉంటుంది. అది చూసుకొని మనం రీప్లేస్ చేసుకోవాలి. సో పీసాడ్ అనగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వదు, మనమే చెప్పాలి. ఇంటర్వ్యూర్ అడుగుతాడు అనమాట, హౌ యూ విల్ ట్రబుల్ షూట్ ఇఫ్ ద ఈఎస్ఎక్స్ఐ వెంట్ టు డిస్కనెక్ట్ ఆర్ నాట్ రెస్పాండింగ్ స్టేట్. మనమే మొత్తం చెప్పేయాలి. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డూ ద పింగ్ టెస్ట్ ఫర్ దట్ ఈఎస్ఎక్స్ఐ. ఇఫ్ దట్ ఈఎస్ఎక్స్ఐ is pinging from vCenter, it is not showing as a normal and it is showing disconnected or not responding. It means vCenter can't able to communicate with the ESXi. అంటే ESXi పింగ్ అవుతుంది. పింగ్ అవుతుంది అంటే ESXలోకి లాగిన్ అవ్వగలం. కానీ vCenterలో ఆ ESXi అనేది నాట్ రెస్పాండింగ్ స్టేట్లో ఉంది అంటే vCenterకి ESXiకి మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు. ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే ఏజెంట్ ఎవరు? హూ ఇస్ దట్ ఏజెంట్ గైస్? విపిఎక్స్ఏ. ఎస్, విపిఎక్స్ఏ. విపిఎక్స్ఏ అనేది vCenter యొక్క మినీ ఏజెంట్. మనం ఎప్పుడైతే vCenterలోకి కొత్త ఈఎస్ఎక్స్ఐలు ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేసిన ప్రతి ఈఎస్ఎక్స్ఐలో ఈ విపిఎక్స్ఏ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇట్స్ అన్ ఏజెంట్. We can call it as an agent or service. It should run all the times. If it is not running, probably you can't able to do anything on that particular ESXi through vCenter. If the host D went down, then also you can't do anything. So probably what you will do, you will open the SSH for this ESXi. And remember guys, ఈ ESXiకి SSH ఓపెన్ చేయాలి అంటే కాన్ఫిగర్ ట్యాబ్లో కిందకి సర్వీసెస్కి వెళ్తే ఎస్ఎస్హెచ్ అనేది ఉంటుంది. ఈ ఎస్ఎస్హెచ్ అనేది మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ప్రతి టైం స్టాప్లోనే ఉంటుంది. మాన్యువల్గా మనం స్టార్ట్ చేసుకోవాలి. సో మనం అది చెప్పాలన్నమాట. ఇది ల్యాబ్ కాబట్టి రన్నింగ్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఇట్ ఈస్ పింగింగ్, వాట్ వీ విల్ డూ, వీ విల్ run the SSH service on that ESXi and we will logging into the ESXi through CLI and we will check the status of the VPXA and hostd. So probably because of the service disruptions, sometimes hostd or VPXA will stop automatically. So manually we have to restart them. So I will type the command states etc/initiate.d/hostd space start VPXA start. So in this way I will start the services and a issue will be resolved. This is one way. ఇంకొక వే ఏంటి? If the IP is not pinging, then probably I will log into the hardware server through IDRAC or ILO. Okay, ఏదైతే అది ILO, IDRAC, and I will open the remote console and I will see whether the ESXi is looking fine or not. Probably ESXi will not be a fine. Why? Because ESXi IP itself is not pinging. Then it could be like a PSOD. It looks like this. So PSOD is nothing but purple screen of death. So purple screen of death, basically it will come because of two major issues. Those are hardware failures and ESXi operating system issues. So hardware failures in the sense, what we will do, we will logging into the IDRAC and we will check the system event logs. Okay, we will check the system event logs. If the PSOD is there, means probably if maybe one of the hardware component will be failed. So at that time, we will download the TSR logs and we will double check which component failed and
we will raise the case towards to vendor in the sense Dell. So probably they will send a part to data center, and we will raise the change. As per the change window, we will replace that part. During this time, we will keep this ESXi into maintenance mode. That's it. And when it comes to the hardware related, sometimes we found some issue in 6.7 update 1. There is the bug. So because of that bug, frequently ESXi is going to PSOT state. So it was fixed in 6.7 update 3. And apart that, we didn't face any issues because of the operating system for PSOT. That's it. నువ్వు ఇది చెప్పావు అంటే, అంటే ఈ స్టేట్మెంట్ అంతా ఇచ్చావు అంటే, ఇంకా ఈఎస్ఎక్స్ఐలో నేను ఎటువంటి క్వశ్చన్లు అడగరు, ఇంక నేను అడిగే ప్రసక్తే లేదు. ఓకే, ఒకవేళ ఈ రెండు కూడా కాదు, నాకు ప్రాబ్లం ఏందో తెలియట్లేదు అంటే, అప్పుడు నువ్వేం చేస్తావంటే, వి విల్ డౌన్లోడ్ ద లాగ్స్. లాగ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ ప్రొసీజర్ ఉంది చూడండి. కలెక్ట్ ద లాగ్స్. ఓకే, ఈవెన్ ఇక్కడ కూడా కలెక్ట్ చూపిస్తాను నేను మీకు. ఈ ఈఎస్ఎక్స్ఐ లాగ్స్ కావాలి నీకు, రైట్ క్లిక్, ద ఎక్స్పోర్ట్ సిస్టమ్ లాగ్స్ ఉందా, ఎక్స్పోర్ట్ Okay. సిస్టమ్ లాగ్స్. ఇక్కడికి వచ్చి ఈ లాగ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం అంతే, జస్ట్ క్లిక్ కొట్టడం. నీకు ఒకవేళ పర్టికులర్ డ్యూరేషన్ కావాలంటే ఆ డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మొత్తం అన్ని లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ లాగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీ సీనియర్కి ఇస్తామని చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని అడగొచ్చు అవి ఏం లాగ్స్ అని. ఓకే, ఆ లాగ్స్ ఎక్కడ ఉంటాయని అడగొచ్చు. లొకేషన్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది చూడండి, దా లొకేషను var/log SSHలోకి వెళ్ళి SSH root paste లాగిన్ అయ్యామా. ఇక్కడ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట, cd/var/log. చూడండి, ఇక్కడ ఎల్ఎస్ అని కొడితే లిస్ట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ నీకు అన్ని రకాల లాగ్స్ ఉంటాయి. ఇందా ఇవి లాగ్స్ కనిపిస్తుందా గైస్? Yeah, కనిపిస్తుంది. సో ఈ లాగ్స్ కి నా దగ్గర డెఫినేషన్స్ ఆల్రెడీ నేను లిస్టెడ్ ఉంది, ఆ లిస్ట్ మీకు పెడతాను. జస్ట్ మినిట్. ESXi లాగ్స్. Oh. Let me give you this information I got. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది అబ్బా, చెప్పాను కదా, cd/var/log. అక్కడికి వెళ్తే మనకు చాలా లాగ్స్ ఉంటాయి. ఆ లాగ్స్ లొకేషన్స్ ఇవి. నేను మీకు ఆ లింక్ పెడుతున్నాను, జస్ట్ రివ్యూ. సో లాగ్స్ డౌన్లోడ్ చేసి సీనియర్కి ఇస్తాం. దే విల్ వ్యాలిడేట్ అండ్ దే విల్ సజెస్ట్ వాట్ నీడ్స్ టు బి డన్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఇది
మనం బేసికల్లీ చేసేటువంటి ఎక్స్క్యూజ్ మీ ఈఎస్ఎక్స్ఏ ట్రబుల్ షూటింగ్. ఈజ్ దట్ క్లియర్? క్లియర్ బ్రో. ఈ ఓఎస్ ఇష్యూని మనకి ఎలా చేస్తుంది ఒకవేళ ఓఎస్ ఇష్యూ అంటే సిస్టమ్ ల్యాబ్స్ అది ఓఎస్ సిస్టమ్ ఇష్యూ అనేది ఎలా తెలుస్తుంది అంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాక్స్ చెక్ చేస్తారు. లాక్స్ చేసేసి ఎర్రని బట్టి విఎంవేర్ ఇక్కడ ఎట్లా అయితే నీకు కేబీ ఆర్టికల్ వచ్చింది నాకు ఓపెన్ చేశాను కదా, కేబీ ఆర్టికల్ అంటారు ఇది. విఎంవేర్లో కేబీ ఆర్టికల్స్ రిలీజ్ చేస్తారు. లెట్ మీ టెల్ యూ హౌ ఇట్ షోస్. అండ్ మోర్ ఓవర్ నేను ఆల్రెడీ మీకు మెయిల్ పెట్టాను ఇంతకుముందు, జాన్ బాక్స్ అని చెప్పాను కదా, వీటి పని అదే అనమాట. చూడు ఒక వర్నబిలిటీ వచ్చింది, కానీ వాడే చెప్తున్నాడు దిస్ విల్ నాట్ ఇంపాక్ట్ ద ఎన్విరాన్మెంట్. దిస్ విల్ ఇంపాక్ట్, కానీ అది ఫిక్స్ అయ్యే వర్షన్లో మేము ఆల్రెడీ ఉన్నాం. అదే వాడు చెప్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఏ క్రిటికల్ vulnerability వాజ్ రీసెంట్లీ రిపోర్టెడ్ ఫర్ అపాచీ షార్ట్కట్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్టెడ్ వన్స్, బట్ వీఆర్ అండర్ అప్ టు డేట్, సో నో నీడ్ టు వర్రీ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇట్లా ఆ ఇష్యూ ఏదైనా ఉంటే వెంటనే మనకు చెప్తారు. ఈ మధ్య మైక్రోసాఫ్ట్ వచ్చింది కదా బ్రో, స్క్రీన్ ఆఫ్ డెత్ అన్నట్లు. అది బీసాడ్ బికాస్ ఆఫ్ క్రౌడ్ స్ట్రైక్. అది బీసాడ్, అది బిఎస్ఓడి ఫర్ క్లౌడ్ స్ట్రైక్. క్లౌడ్ స్ట్రైక్ అనేది ఒక పెద్ద సెక్యూరిటీ ప్రొవైడర్ అనమాట. ఓకే, క్లౌడ్ స్ట్రైక్ అనేది చాలా పెద్ద మేము కూడా ఎఫెక్ట్ అయ్యాం. ఆల్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఇబ్బంది పడ్డాయి. ఎయిర్లైన్స్ ఈ క్లౌడ్ స్ట్రైక్ అనేది ఏంటంటే సెక్యూరిటీ ఎండ్ పాయింట్, వర్క్ లోడ్స్, ఐడెంటిటీ, డేటా అంతా మేనేజ్ చేసేటువంటి కంపెనీ. సో ఈ క్రౌడ్ స్ట్రైక్ అనే దాన్ని విండోస్ 100% యూజ్ చేస్తుంది. సో ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది హ్యాక్ అయింది. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్, సో ఎవరైతే విండోస్ సర్వర్స్ యూజ్ చేస్తున్నారో సర్వీసెస్లో, బిజినెస్ లేయర్లో అందరికీ బీసౌడ్ వచ్చేసింది అనమాట. దానికి రెమెడీ కూడా వచ్చింది, దట్ ఈస్ అనదర్ మ్యాటర్. అదనమాట. ఇదిగో వర్క్ అరౌండ్ అని కొడితే నీకు బీసాడ్ హౌ టు ఫీస్ ద క్లౌడ్ స్ట్రైక్ బూట్ స్క్రీన్ ఆఫ్ డెత్. సో ఎలా వర్క్ చేయాలి, ఇష్యూని ఎలా ఫిక్స్ చేయాలి అనేది వర్క్ అరౌండ్ ఇక్కడ చెప్పేసి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇకపోతే ఇక్కడ నువ్వు ఆ బ్లాగ్స్ చదువుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అబ్బా. హౌఎవర్ వన్ హోస్ట్ లాగ్స్ అండ్ ఫాలో ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ గివెన్. ఈ మీరు ఏ కంపెనీలో అయితే ఉంటారో మీ సీనియర్స్ మీకు అప్ టు డేట్ ప్రొయాక్టివ్గా మీకు వాళ్ళ పనే అది. సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, they will closely work towards two issues and they will proactively work with the VMware to avoid the any outage. Okay, Gangu? ఈ టైం సింకింగ్ ఎలా అలెక్ట్ చేస్తామండి? Huh? టైం సింకింగ్ ఎలా? Time సింకింగ్ ఇష్యూ. time sync issue. See, time sync అనేది ఇప్పుడు మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా టైం కంటూ ఒక సర్వర్ ఉంటుంది, ఎన్టీపీ సర్వర్ అంటారు దాన్ని. ఎన్టీపీ అంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్. ఓకే, సో ఇప్పుడు ఆ ఎన్టీపీని ఎక్కడ పెడతారా అంటే మనం vCenterలోకి లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవుతాం? వామీ పేజ్లోకి లాగిన్ అవ్వాలి. వామీ పేజ్ యొక్క పోర్ట్ ఏంటి గైస్? 5480. 5480.
ఓకే, ఇక్కడ టైం ఉందా గంగు? ఉమ్. ఇక్కడ ఇక్కడ నుంచి చూసావా టైం సింక్రనైజేషన్. ఇక్కడ మనకి నెట్వర్క్ టీం వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు ఎన్టీపీ సర్వర్ డీటెయిల్స్. ఎడిట్ కొట్టి ఇక్కడ ఎన్టీపీ సర్వర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని సింక్ చేసుకుంటుంది. ఈ ఎన్టీపీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది. యాక్టివ్ డైరెక్టరీ, డొమైన్, డిఎన్ఎస్, ఎన్టీపీ, దీస్ ఆల్ ఆర్ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్. ఓకే, ఇది ఆటోమేటిక్ గా EXA కి తర్వాత EM కి ఆటోమేటిక్ గా సెట్ అవుతుందా? మనం కాన్ఫిగర్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ విండోస్ సర్వర్ ఉంది కదా, సో ఈ విండోస్ సర్వర్ కన్సోల్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఓపెన్ చేయాలంటే ఎట్లా? ఓకే, HAL యూజర్ విండోస్ పాస్వర్డ్ ఇది. కాపీ, పేర్ 143. సో విండోస్ విఎంకి ఐపీ ఇవ్వాలంటే ఎలా అని చెప్పాను, మీకు అర్థం గుర్తుందా? ఎన్సిపిఏ Yeah. డాట్ ఎన్సిపిఏ రన్లోకి వెళ్ళి NCPA.cpl అని కొట్టాలి. ఓకే, ఓపెన్ అవ్వ నేను చెప్తా. ఒకటి ఇష్యూ ఏంటంటే కంటిన్యూస్ గా రీబూటింగ్ అయితే మనం ఏం చేస్తామండి? కంటిన్యూస్ గా రీబూటింగ్ అవుతా అంటే చెప్పాను కదా, కంటిన్యూస్ ఏది విఎంఆ లేకపోతే ESXi? రెండింటికి ESXiకి మాత్రమే చూస్తాం మనం, విఎంకి మనం చూడం. OSS టీమ్ ఉంటుంది, విండోస్ టీమ్. బట్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, సో ఇది ఆ విండోస్ విఎం. నేనేం చేస్తాను, ఒకవేళ దీనికి NT5 ఇవ్వాలి అంటే డొమైన్ నేమ్ ఇస్తా, NTP ఇవ్వం. ఓకే, సో రన్ ఇచ్చి RUN రన్ కొట్టి విండోస్ కాంట్ రన్ వై. అలా మీరు రన్ లోనే ఉన్నారు, మళ్ళీ అది కూడా తెలుస్తుంది. అవును కదా, మీరు రన్ లోనే ఉన్నారండి. NCPA.cpl అని కూడా ఉంది. NCPA.cpl. ఇది ఈవీఎం యొక్క నెట్వర్క్ అడాప్టర్. దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ IPv4 సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం IP ఇస్తాం, అవునా? ఇది మనకు తెలిసిన విషయం కదా. ఆ, దాని కిందనే DNS అని ఉందా? ఆ, సో ఇక్కడ ఏడి సర్వర్ డీటెయిల్స్ ఇస్తాం. డొమైన్ నేమింగ్ సిస్టమ్ డీటెయిల్స్ ఇస్తాం. ఇక్కడ డొమైన్ సర్వర్, DNS సర్వర్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, ఇది అయిపోయింది. డొమైన్లోకి ఎక్కడ యాడ్ చేస్తామంటే, ఆ డొమైన్లోకి యాడ్ చేస్తే NTP టైం సింక్ అయిపోతుంది. అది ఎక్కడ యాడ్ చేస్తామంటే స్పేసి ప్రాపర్టీస్, ప్రాపర్టీ ఇది సర్వర్ వాయిసా లేదంటే క్లయింట్ వాయిస్ 10 ఇది నార్మల్ సర్వర్ OS అని ఎట్లానే ఉంటుంది. ఒక్క నిమిషం. ఎన్విరాన్మెంట్ అనుకుంటాను, సెర్చ్ లో అదే వస్తుంది. ఎన్విరాన్మెంట్ అనుకుంటానే వస్తుంది. లేదంటే అడ్వాన్స్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్. డీటెయిల్ సిస్టమ్. ఒక్క నిమిషం గైస్. నవీన్ చెప్పు నవీన్. నవీన్, యా మరి మీటింగ్లో ఉన్నాను. అయ్యా అర్జెంటా? నేను ఫోన్ చేస్తాలే. నేను ఒక 10 నిమిషాలు ఫోన్ చేస్తాను నీకు. సారీ, ఈ విఎమ్స్కి
డొమైన్లోకి యాడ్ చేసి చాలా రోజులు అయింది. యాడ్ సిస్టమ్ సెట్టింగ్ అనుకుంటాను అదే వస్తుందండి, దానికంటే కంట్రోల్ కదా విండోస్ అనుకున్నాను. ఎం టు డొమైన్ సి మేనేజర్ సర్వర్ మేనేజర్ డొమైన్ బాక్స్. Open server manager on the VM. In the domain box, enter the name server manager. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. వాడు సర్వర్ వాయిస్ అనుకుంటున్నాడు. సర్వర్ వాయిస్ అయితే అది సర్వర్ మేనేజర్ అని ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది, లేదా అడ్మినిస్ట్రేటర్ టూల్స్ అని ఉంటుంది. ఒక్క నిమిషం కళ్ళు కనిపించట్లా. చిన్నగా ఉండే నాకు రాదు. టైం అప్ అంట బా. ఫోన్ సరే తెలుసు కానీ అది సార్ టైం ఎలా చెక్ చేస్తామని డొమైన్ యాడ్ చేస్తే తెలుసు. సి డొమైన్లోకి యాడ్, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా. సి విఎంని డొమైన్లోకి యాడ్ చేయడం ఇలా. ఓకే, సో డొమైన్లోకి యాడ్ చేసిన తర్వాత టైం సింక్ అనేది మనం విఎంస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నువ్వు డొమైన్లోకి యాడ్ చేశారంటే ఎన్టీపీ అనేది డొమైన్ యొక్క సర్వీస్, ఏడి యొక్క సర్వీస్. Hmm. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పా, ఏడి ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డేటాబేస్ ఫర్ ద ఆర్గనైజేషన్. సో ఆ డేటాబేస్, ఆ ఏడీలో ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ మనం ఎప్పుడైతే ఏడీలోకి యాడ్ చేస్తామో అన్ని సర్వీసెస్ దానికి అప్లై అవుతాయి. ఇట్ కుడ్ బి డిఎన్ఎస్, ఇట్ కుడ్ బి ఎన్టీపీ, ఇట్ కుడ్ బి ఎ ఫైర్ వాల్, ఎనీథింగ్. ఓకేనా, సో ఎన్టీపీని కాన్ఫిగర్ చేసేది vCenterలో ఎక్కడ చేస్తామో చూపించాను. ఈఎస్ఎక్స్ఐలోకి వెళ్తే ఈఎస్ఎక్స్ఐలో కూడా చేయొచ్చు. ఆ ఈఎస్ఎక్స్ఐ కాన్ఫిగర్ అనే ఆప్షన్, ఈఎస్ఎక్స్లోకి వెళ్ళి మనం రైట్ సైడ్ కాన్ఫిగర్ ఆప్షన్కి వెళ్తే కింద టైం అని ఉంటుంది, అక్కడ ఎడిట్ కొట్టి అక్కడ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు మేనేజ్లో. అది నేను మళ్ళీ రేపు ఒకసారి చూపిస్తాను, గుర్తు చేయి గంగు. ఓకేనా, ఓకే. సో ఇది ఈరోజు క్లాసు. సో ఈరోజు క్లాస్లో మనం ఈఎస్ఎక్స్ఐ ట్రబుల్ షూటింగ్ అనేది, అలాగే VMware vSphere ఏజెంట్స్, ఈఎస్ఎక్స్ఐ ఏజెంట్, vCenter ఏజెంట్, అలానే vCenter యొక్క మినీ ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటిని ఎలా రీస్టార్ట్ చేయాలి, ఒకవేళ అవి వర్క్ అవుతూ ఈఎస్ఎక్స్ఐ వర్క్ అవ్వకపోతే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చూసాం. ఓకే, సో రేపు క్లాస్లో సెంటర్ గురించి చెప్పారా? vCenter గురించి చెప్పే టైం లేదు, 5:30 అయింది. సో అందుకని రేపు కవర్ చేస్తాం, ఐ మీన్ మండే. ఓకే, Yo, thanks, bro. ఓకే దెన్, Bye, టేక్ bro. కేర్, Yeah. హ్యాపీ వీకెండ్. కొద్దిగా ఈ వీడియోస్ అప్లోడ్ చేయండి. చెప్పాను కదండి, కొంచెం నేను మెడికల్ ఎమర్జెన్సీలో ఉండి అప్లోడ్ చేయాల. నేను ఈ వీకెండ్కి నేటివ్ బెంగళూరు వెళ్ళాలి, వెళ్ళంగానే నేను అప్లోడ్ చేస్తాను. సరేనా? రాసుకుని అయిపోయి వచ్చాయి సార్ చూసుకుంటే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సరే మరి అయితే, టేక్ కేర్ Bye, గైస్. bro. Bye. Thank you.